హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫిషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆల్ఫాబెట్ను న్యూమరికల్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లియర్గా చెప్తాను. ఈ ఆల్ఫాబెట్ను న్యూమరికల్లో గుర్తుపెట్టుకునే క్రమంలో చాలామంది చాలా విధాలుగా కష్టపడుతూ ఉంటారు. కొందరు సీక్వెన్స్గా గుర్తుపెట్టుకుంటారు, మరికొందరు బయాడ్ చేస్తారు. అదేవిధంగా మరికొందరు అయితే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు పేపర్ పైన రాసుకొని వాళ్ళు రీజనింగ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అలా మనం ఎగ్జామ్ హాల్లో పేపర్ పైన రాసి రీజనింగ్ సాల్వ్ చేయడం వల్ల కూడా మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం పేపర్ పైన రాసిన ఆల్ఫాబెట్ న్యూమరికల్ను వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ వీడియోలో మనము ఒక ఆల్ఫాబెట్ను చూసినట్లయితే మనం డైరెక్ట్ న్యూమరికల్ను ఎలా గుర్తుపెట్టుకోవాలనో మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా అఫిషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అందులో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనేవి మనకు అందరికీ కామన్గా గుర్తు ఉంటాయి. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. తర్వాత మనం జీని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసుకుందాం. ఇక్కడ జీని ఇక్కడ ఇలా రాస్తే అంటే ఇక్కడ 7 ఆటోమేటిక్గా మనకు వస్తుంది కాబట్టి జీ = 7 అవుతుంది. తర్వాత జీ తర్వాత హెచ్ వస్తుంది. మనకు హెచ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హెచ్ని ఇలా రాసి పైన క్లోజ్ చేసి కింద క్లోజ్ చేసినట్లయితే మనకు 8 వస్తుంది. తర్వాత ఐని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము ఐని ఈ విధంగా రాస్తాము. మనకు ఇక్కడ ఐలో మనకు 3 లైన్లు కనిపిస్తున్నాయి. 1, 2, 3. ఇక్కడ మనం 3 లైన్లను 3గా రాసుకొని 3 × 3 చేసినట్లయితే మనకు 9 వస్తుంది. తరువాత జేని జెర్సీ నంబర్ 10గా గుర్తుపెట్టుకోండి. తర్వాత కే విషయానికి వస్తే మనము కేలో ఒక స్ట్రేట్ లైన్ ఉంటుంది కాబట్టి 11గా రాయండి. తర్వాత ఎల్ విషయానికి వస్తే ఎల్లో 2 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 12గా రాయండి. తర్వాత ఎం విషయానికి వస్తే మనం ఎం అనేది 1, 2, 3 అంటే ఇదొక లైను, ఇదొక లైను, తర్వాత ఇది ఒక లైన్గా తీసుకున్నట్లయితే మనకు 3 లైన్లు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 13గా రాయవచ్చు. తర్వాత ఎన్ విషయానికి వస్తే మనం ఎన్ని ఈ విధంగా రాస్తాము. ఆటోమేటిక్గా ఈ సింబల్లోనే మనకు 14 కనిపిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే 4 అంటే 1, 4. తరువాత ఓని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము ఓని 0 అనుకున్నట్లయితే మనకు 0 తర్వాత మనకు 1, 2, 3 అలా వస్తుంది కాబట్టి 0 తర్వాత 1 ఉంది కాబట్టి 1, 5, 15 అంటే 0ని 15గా గుర్తుపెట్టుకోండి. తర్వాత పీని చూసినట్లయితే మనము పీ అనేది మనకు ఆటోమేటిక్గా 10 న్యూమరికల్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. మనకు ఇక్కడ పీని ఈ విధంగా రాసినట్లయితే మనకు ఆటోమేటిక్గా 6 కనిపిస్తుంది. మనకు దీన్ని 16గా రాయవచ్చు. తర్వాత క్యూని చూసుకున్నట్లయితే మనము ఇక్కడ క్యూ ఆప్షన్లోనే మనకు ఇక్కడ 7 కనిపిస్తుంది. ఇది 7ని చూసినట్లయితే మనకు ఆటోమేటిక్గా మనం 17గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్ని ఈ విధంగా రాసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మనం 1, అదేవిధంగా దీంట్లో 8 ఆటోమేటిక్గా కనిపిస్తుంది మనకు, అంటే 18గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్ని మనము టీ అంటే టీని బేస్ చేసుకొని మనం ఎస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ టీని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. టీ అంటే T20 ఐపీఎల్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఆ విధంగా మనము టీని 20గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఎస్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే టీ కంటే మనకు ముందు ఉంది కాబట్టి 20 కంటే తక్కువ అంటే 19గా మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాత యూ విషయానికి వస్తే మనం యూని 21గా రాస్తాము. అది ఎలా రాయాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యూని మనం కంటిన్యూస్గా సింగిల్ లైన్తో రాస్తున్నాం. అంటే ఇక్కడ కట్లు అనేది ఏం ఉండదు కాబట్టి సింగిల్ లైన్ ఉంది కాబట్టి మనం 21గా రాస్తాము. అదేవిధంగా వి విషయానికి వస్తే విలో మనకు 2 కట్లు ఉన్నాయి, 1, 2 అంటే మనం దీన్ని 22గా రాస్తాము. తర్వాత డబ్ల్యూ విషయానికి వస్తే మనకు ఇక్కడ 3 కట్లు ఉన్నాయి, 1, 2 అదేవిధంగా 3 అంటే మనం ఎంను ఏ విధంగా రాసినామో దీన్ని డబ్ల్యూని కూడా ఈ విధంగానే రాయాలి. అంటే ఇక్కడ మనకు 3 కట్లు ఉన్నాయి, 1, 2, 3 అంటే మనం దీన్ని 3 కట్లు ఉన్నాయి కాబట్టి 23గా రాయవచ్చు. తర్వాత ఎక్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్స్లో మనకు 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3,
4 దీన్ని మనం 24గా రాయవచ్చు. అదేవిధంగా మనకు y అనేది మనకు ఆటోమేటిక్గా, అదేవిధంగా z అనేది ఆటోమేటిక్గా మనకు గుర్తు ఉండిపోతుంది. ఈ ఆల్ఫాబెట్ న్యూమరికల్స్ని నేను ఓన్గా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ పద్ధతి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా అఫిషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనము సీక్వెన్స్లో కానీ బట్టి మైండ్తో కానీ గుర్తుపెట్టుకోకుండా మనము ఒక సింబల్ను, అంటే మనం ఒక వర్డ్ని చూసుకున్నట్లయితే వెంబడి మనకు న్యూమరికల్స్ గుర్తుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్, జై భారత్, జై కిసాన్.